హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా షేకర్స్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి నా ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా ఫ్రైడే అంటే యాజ్ యూజువల్గా ముందు ఎర్లీగా లేచి నేను శుక్రవారం కదా, ఇంకా ఇంటి ముందు అయితే మంచిగా ముగ్గేసాను. ఇంకా తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసేసి దేవుడికి పూజ చేద్దామని ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. చాలా రోజులైంది ఫ్రెండ్స్ నేను మెయిన్ వీడియో పెట్టి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కావాలని ఆపైపోవడం కాదు, చాలా రోజులైంది. షార్ట్స్ కూడా మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మెయిన్ వీడియో అయితే మళ్ళీ ఇదే. ఇంచుమించు ఒక 2-3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. ఇంకా అనుకోకుండా ఇంకా అట్లా వచ్చేసింది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సర్లే అని చెప్పానని మళ్ళీ ఇప్పుడు మెయిన్ వీడియో పెడదామని చెప్పానని ఫ్రైడే వీడియోతో నేను వచ్చేసాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వంట స్టార్ట్ చేద్దామని వచ్చానండి. నైట్ ఎక్కువగా నేను గిన్నెలు అయితే తోమేసుకుంటాను. పెద్దగా గిన్నెలు అవి ఉండవండి, ఎందుకంటే పగలు నాకు పిల్లలతో కుదరదు కదా. సో అందుకని చెప్పానని ఎర్లీగా పని అయిపోయిద్ది అని చెప్పని మ్యాక్సిమం నైట్ తోమేసుకుంటాను. ఒకవేళ నాకు అవ్వకపోతే మాత్రం ఒక టబ్లో పెట్టేసి తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే క్లీన్ చేసుకుంటాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ చేద్దామని చెప్పానని దీపారాధన చేయడానికి అయితే వచ్చేసానండి. ఎన్ని పనులు అలా ఉన్నా సరే కొంచెం దీపారాధన చేస్తే నాకు ఎందుకో ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా నాకు మనసు ఏదైనా బాగోపోయినా ఏదైనా చిరాగ్గా అనిపించినా సరే ముందు దేవుడి దగ్గర దీపం పెడతాను. అప్పుడు నాకు ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా పూజ చేసేద్దామని చెప్పానని దేవుడి దగ్గరికి వచ్చి లలిత సహస్రనామం వింటూ అయితే ఇంకా నేను పూజ చేస్తానండి. లేదంటే అమ్మవారిది ఏదైనా అంటే చదవడం అంటే చాలా టైం పట్టిద్ది కదా. ఇంచుమించుగా లలిత సహస్రనామం అంటే ఎప్పుడైనా నేను పిల్లలకు హాలిడేస్ అట్లా ఇచ్చిన టైంలో అయితే పెట్టుకుంటాను. ఎర్లీ మార్నింగ్ నాకు టైం కుదరదు కదా. ఇంకా అమ్మవారిది కనకదార స్తోత్రం కానీ ఏదైనా చిన్న శ్లోకాలు అవన్నీ ఉంటే చదువుకుంటూ ఉంటానన్నమాట. స్కూల్ టైంలో ఎక్కువగా చాలాసేపు అయితే చేయను. ముందు చిన్న దీపం పెట్టి ధూపం వేయడానికి అయితే చూస్తాను. ఇంకా నాకు అలా చేస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుందండి. నేనైనా నాకులాగా ఇంకెవరైనా ఉన్నారా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. పూజ రూమ్లో ఏంటి స్లేట్ ఉందని చెప్పి చూస్తున్నారా? ఆ పలక మొన్న మా వారికి బాసర్ నుండి ఒకళ్ళు తీసుకొచ్చి పిల్లలకి మన ఇచ్చారనమాట. ఇంకా నేను దాన్ని పూజ దగ్గర పెట్టి తర్వాత పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పానని ఆ రోజు పూజలు పెట్టారనమాట. సరస్వతి అమ్మవారి దగ్గరదండి. అసలు అక్కడ పలకతో అక్షరాభ్యాసం చేస్తారు కదా, అక్కడ ఒకళ్ళకి తెలిసిన వాళ్ళ బాబుకి అక్షరాభ్యాసం చేశారనమాట. అక్కడ స్లేట్ తీసుకొచ్చి పిల్లలకి ఇమ్మని చెప్పానని ఇచ్చారు. ఇంకా నేను దాన్ని అయితే పూజ దగ్గర పూజ రూమ్లో అయితే పెట్టి తర్వాత ఇద్దామని పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్